ఇక తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు తులారాశి జాతకులు. ఈ ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అన్ని విషయాలయందు అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా సందర్భాల్లో ఫలితములు సంతృప్తి నీయకుండా పోతాయి. వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు, స్థిరాస్తి వృద్ధి, కార్యాచరణ, శుభకార్యాచరణ జరుగుతాయి. వ్యవసాయం రంగంలో ఉన్నటువంటి వారికి లాభం చూస్తారు. అన్ని రకంలో స్వతంత్ర వృత్తి వారికి, కళాకారులకి సంతృప్తికరమైనటువంటి ఉపాధి లభిస్తుంది. విద్యార్థులకి చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా ఒడిదొడుగులు ఉన్నప్పటికీ ఉన్నత వృత్తుల వారు, కంప్యూటర్, ఫైనాన్స్ రంగం వారికి వృద్ధి ఉంటుంది. రాజకీయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు, తలపెట్టినటువంటి పనుల్లో చికాకులు అధికమవుతాయి. ప్రభుత్వం తరపు నుంచి ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేనటువంటి విషయాలకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. అవివాహితులకి శుభయోగంగా ఉచ్చరిస్తుంది. ఈ రాశి జాతకుల ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది.